ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరెండంట అన్నటువంటి విధంగానే ఉంటుంది రాజకీయం. రాజ్యసభ ఎన్నికలు నేను మొన్నే చెప్పా, మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి, ఫిబ్రవరి ఎండింగ్కి జరుగుతుంది. ఇప్పుడు జగన్కి 8 మంది ఉన్నారు, ఇంకొక ముగ్గురుతో మొత్తం 11 మంది అవుతారు ఎంపీలు, రాజ్యసభ సభ్యులు. భారతదేశం మొత్తం మీద ఓ ప్రాంతీయ పార్టీకి అంతమంది ఎంపీలు అంటే టోటల్ రాజ్యసభ అతనికే వస్తుంది. అందులో ఒకళ్ళని యువతలకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి 23 మంది ఉన్నారు. అంటే మొన్న మధ్య 4 వైసీపీకి వెళ్ళిపోతే ఇంకొక 4 ఇటుకు వచ్చారు కాబట్టి అవుతుంది. అయితే ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళనే యువతలకి లాగి దెబ్బ కొట్టడానికి తెలుగుదేశం పార్టీ స్కెచ్ చేస్తోంది. అందులో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఒక 2 ముందుకు వచ్చారని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. రాజ్యసభలో పోటీ పెడితే ఎట్లుంటుందని చెప్పి చూస్తున్నారు అన్నటువంటిది. అప్పుడు టోటల్గా చూసుకుంటే కనుక ఎంతమంది దగ్గరగా ఒక 45 మంది దాకా కావాల్సి, అంటే ఒక 20 మంది దాకా కొనాలి. ఇప్పుడు టికెట్లు రానటువంటి వాళ్ళు వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుంది. అది నైతికమా అనైతికమా అంటే పక్కాగా అనైతికమే. కానీ దాన్ని సమర్థించుకొస్తారు, అది వ్యూహ చతురుడు అంటూ చంద్రబాబు గురించి పొగుడుకుంటూ వస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇప్పుడు మరి ఎత్తుకు పై ఎత్తేయిరా, కర్ర కత్తే ఉంటుంది రాజకీయం అంటే. అంతేగాని నువ్వు ఏ యథవేషం వేసినా సరే భరించుతాము పడుంటాము అనేటువంటిది అయితే కనుక పాపం వాజ్పేయి గారి టైంలో భారతీయ జనతా పార్టీ లాగా ఉంటుంది. మోడీ టైంలో, అమిత్ షా టైంలో రివర్స్ అటాక్ చేస్తుంటే వాళ్ళని అనైతికం అంటూ చెప్తూ వీళ్ళు మాత్రం చేసేటువంటి అనైతికాల్ని కవర్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనర్హత వేటు వేయమంటూ స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ 4 అనర్హత వేటు వేస్తారు. అట్లాగే ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, మరొక వైపున వంశీకృష్ణ యాదవ్ కూడా అనర్హత వేటు వేస్తారు. అధికారంలో వీళ్ళే ఉన్నారు కాబట్టి, వీళ్ళ స్పీకర్ వీళ్ళ చైర్పర్సన్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా చేస్తారు. తద్వారా అవతల వాళ్ళకి ఓటు హక్కు లేకుండా చేసేటటువంటి ఎత్తుగడ వేస్తున్నారు. అంటే ఓ 4 ఓట్లు తగ్గిస్తున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకొంచెం సమస్య అవుతుంది. ఇంకో 4 ఓట్లు మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది ఎక్కువ, ఒకవేళ చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు అసలు సమస్య. దీంతో ఈ అనైతిక రాజకీయం చేసే వాళ్ళకి తప్పేం లేదు, కానీ ఈ రాజకీయానికి విలువలే సిగ్గుపడుతున్నాయంటూ పార్టీని వ్యతిరేకించిన 4 ఎమ్మెల్యేలపై అనర్హతకు వైకాపా ఫిర్యాదు. ప్రతిపక్షాల నుంచి వైకాపాలోకి వెళ్ళిన 5గురిపై ఏ చర్య ఉండదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళని ఈ రోజు వరకు వైసీపీలోకి చేర్చుకోలేదు, కండవా గప్పి చేర్చుకునే లేదు. అటు పక్కన వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే కనుక గిరి కావచ్చు, వీళ్ళందరూ కూడా అటాచ్డ్ సభ్యుల్లాగానే కొనసాగుతున్నారు, అదేవిధంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి డైరెక్ట్ కండవాలు వేయించేసుకున్నారే, అయినా చర్య తీసుకోకూడదు. ఇది వింత అయినటువంటి వాదన.